రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయింది. తొలి అడుగు పేరుతో సంబరాలు చేసుకుంటున్నారు. తొలి అడుగే తప్పటడుగు. తొలి సంవత్సరమే ఈ కూటమి ప్రభుత్వం తప్పటడుగులు వేసింది. కనీసం రాబోయే 4 ఏళ్లలోనైనా వారి విధానాన్ని సవరించుకొని రాష్ట్ర ప్రజలకి మేలు చేయాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సర కాలంలో ఇచ్చిన హామీలు అది సూపర్ 6 అయినా లేదు 143 హామీలైనా నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమయ్యింది. మరోవైపు వాళ్ళు తీసుకున్న విధానాలన్నీ ప్రజా వ్యతిరేకంగా ఉంటా ఉన్నాయి. అందుకే ఉత్సవాలు చేసుకోవటం, సంబరాలు చేసుకోవటం కాదు, ఆత్మ పరిశీలన అవసరం, ఆత్మ విమర్శ అవసరం. 11 ఏళ్ల నరేంద్ర మోడీ పాలన కానీ, రాష్ట్రంలో సంవత్సరంలో కూటమి పాలన కానీ, ఇది డబుల్ ఇంజన్ ట్రిపుల్ ఇంజన్ అన్నారు. ఈ డబుల్ ఇంజన్ ట్రిపుల్ ఇంజన్ కలిపి రాష్ట్ర ప్రజలని భారాలు వేయడానికి తప్ప అభివృద్ధికి మాత్రం దోహదపడలేదు. దానికి తోడు నిన్ననే కేబినెట్ సమావేశంలో రాజధాని అమరావతిలో మరో 44,000 ఎకరాల భూముల్ని సమీకరించాలని తీసుకున్న నిర్ణయం ఇది పూర్తిగా అనాలోచితమైంది. ఆ నిర్ణయం మీద ప్రభుత్వం పునరాలోచన చేయాలి. 44,000 ఎకరాల భూములు సమీకరించాలనే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాల్సిన అవసరం ఉంది. ఉట్టికెక్కలేనమ్మ స్వర్గానికి ఎక్కుతానందంట. 34,000 ఎకరాల భూములు రాజధాని కోసం తీసుకుని 11 ఏళ్ళు అయ్యింది. ప్రభుత్వ భూములతో కలిపి 54,000 ఎకరాలు ప్రభుత్వం దగ్గర ఇప్పుడు ఉన్నాయి. 11 ఏళ్లలో అభివృద్ధి చేయడానికి ఎవరు అడ్డం పడ్డారు? వైసీపీ ప్రభుత్వం 3 రాజధానుల పేరుతో వారి నాటకం ఆడారు. కేంద్రంలో 11 ఏళ్లలో మోడీ గారు ఉన్నారు. రాజధానికి ఏమి నిధులు ఇచ్చారు? ఇప్పటికీ 1,00,000 కోట్లు అవసరమైతే 1,500 కోట్లు ఇచ్చి చేతులు దులుపుకున్నారు. చెంబుడు నీళ్లు, గుప్పెడు మట్టి తప్ప అమరావతికి, రాజధానికి, రాష్ట్రానికి వచ్చిందేమీ లేదు. ఇప్పుడు గతంలో ఉన్న 54,000 కాకుండా ఇప్పుడు మళ్ళీ 44,000 అంటే 1,00,000 ఎకరాల. గతంలో పూలింగ్లో భూములు ఇచ్చిన రైతులకి ఇంతవరకు ప్లాట్లు ఇవ్వాల, వాళ్ళ ప్లాట్లు అభివృద్ధి చేయాల, ఉపాధి కోల్పోయిన పేదలకి పనులు చూపించలా, ఉచిత విద్యా వైద్యం హామీ లేదు, తాత్కాలిక భవనాలతోనే సరిపెడుతున్నారు. ఇప్పటికి నిధులు ఇమ్మంటే నిధులు లేవని ప్రపంచ బ్యాంక్ అని అప్పులతో సరిపెడుతున్నారు. నవనగరాలు అన్నారు, దాని ఊసే ఎత్తట్లేదు. ఇప్పుడు వీటిని అభివృద్ధి చేయకుండా మళ్ళీ 44,000 ఎకరాలు దేనికోసం? రాజధాని కోసమా, రియల్ ఎస్టేట్ కోసమా? మీరు ఈ 34,000 ఎకరాలు పూర్తి చేసి మాట్లాడండి. రాజధాని నిర్మాణాలు 3 ఏళ్ళు పడుతుంది. నవనగరాలు ఎన్ని దశాబ్దాలు పడుతుందో తెలియదు, వారే చెప్పట్లా. రాష్ట్రం అభివృద్ధి, రాష్ట్రంలో అన్ని జిల్లాలు, అన్ని ప్రాంతాలు వికేంద్రీకరణ ద్వారా సమగ్ర అభివృద్ధి జరగాలి. దానితో పాటు రాజధాని అమరావతి అభివృద్ధి చెందాలి. అభివృద్ధి కేంద్రీకరణ కాదు, వికేంద్రీకరణ జరగాలి. ఇలా జరగాలంటే రాజధాని అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రజలందరూ కోరుకుంటున్నారు. అదే సందర్భంలో రాష్ట్రమంతా అభివృద్ధి చెందాలి. అందుకే పక్కనే గన్నవరం విమానాశ్రయం పెట్టుకుని దాని విస్తరణ కోసం ఇటీవలనే భూములు తీసుకున్నారు. మళ్ళీ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అని 5,000 ఎకరాలేంటి? పరిశ్రమలు అంటున్నారు, స్పోర్ట్స్ సిటీ అంటున్నారు. 54,000 ఎకరాల ప్రణాళికలోనే నవనగరాల్లో ఇవన్నీ ఉన్నాయి. వాటిని పూర్తి చేయకుండా భూములు తీసుకోవటం ఏంటి? ఈ భూములు తీసుకోవడం అంటే రాష్ట్రానికి ఉపయోగం కాదు, రాజధానిలో భూములు ఇచ్చిన అమరావతి రైతుల ప్రయోజనాలను కూడా ఇది దెబ్బతీస్తుంది. అందుకే భూముల సమీకరణ మీద కాకుండా రాజధాని అభివృద్ధి మీద దృష్టి పెట్టండి. కేంద్రం నుండి నిధులు సాధించడం మీద దృష్టి పెట్టండి. అలాగే మేము చెప్పదలుచుకున్న ఇంకొక విషయం,
ప్రభుత్వం మారింది, జెండాలు మారినాయి, నాయకులు మారారు, కానీ విధానాలు మాత్రం ఏమీ మారలా. కేంద్రం బాటలోనే మోడీకి భజన చేయటంలో గత 5 ఏళ్ళు వైసీపీ కాలయాపన చేసింది. ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మోడీకి, బీజేపీకి, ఎన్డీఏలో భాగస్వాములుగా ఉండి వీళ్ళకి భజన చేయడం తప్ప ఇంకోటి ఏం లేదు. అందుకే అనేక విషయాలలో వైసీపీ దారిలోనే కూటమి ప్రభుత్వం కూడా నడుస్తూ ఉంది. వారు చేసిన ఒప్పందాలనే వీళ్ళు అమలు చేస్తున్నారు. మేము సూటిగా అడుగుతున్నాం, విద్యుత్ స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి అని లోకేష్ గారు, చంద్రబాబు గారు పిలిపించారు. మోడీ గారు ఆదేశించారు, జగన్మోహన్ రెడ్డి గారు అదానీ గారితో సంతకాలు పెట్టుకున్నారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వాటిని అమలు చేస్తున్నారు. మీకు వారికి ఎక్కడ తేడా ఉందని అడుగుతున్నాం. 7,000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఒప్పందం అదానీతో చేసుకున్నారు. 1,20,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రజల మీద భారం పడిందని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఇప్పుడున్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు హైకోర్టులో కేసు వేశారు. ఇక్కడ సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి గారు, చంద్రమోహన్ రెడ్డి గారు ఆయన స్మార్ట్ మీటర్ల ఒప్పందం చెల్లదు, ఇది రద్దు చేయాలని ఆయన కోర్టులో కేసారు. కోర్టులో కేసు ఉంది, వాళ్ళు అమలు చేస్తున్నారు. మరి మీకు అదానీ విషయంలో ఏమిటి తేడా? అందుకే బీజేపీ, టీడీపీ, జనసేన, వైసీపీ అందరూ అదానీకి లొంగిపోయిన వాళ్ళే. మీరందరిది ఒకటే దారి. తేడా ఉంది చూపించండి, రుజువు చేయండి. మీరు స్మార్ట్ మీటర్లు రద్దు చేస్తున్నారని ప్రకటించి మీ నిజాయితీని చేయండి. అమెరికా కోర్టుల్లో అదానీ ఒప్పందంలో 1,750 కోట్ల రూపాయలు గతంలో ఉన్న వైసీపీ ప్రభుత్వానికి లంచాలు ఇచ్చామని సాక్ష్యాలతో కోర్టుల్లో విచారణ జరుగుతూ ఉంటే దాని మీద ఆంధ్రప్రదేశ్లో ఇంతవరకు ఒక ఎంక్వైరీ కూడా వేయలా, ఎవరి మీద యాక్షన్ లేదు. అంటే రోజు వీళ్ళందరూ రఫా అని ఒకళ్ళు, నరుగుతామని ఒకళ్ళు, నార తెస్తామని ఒకళ్ళు, తాట తెస్తామని ఒకళ్ళు, వీళ్ళు రోజు తిట్టుకోవడం తప్ప వీళ్ళ విధానాలు మాత్రం ఒకటే. మేము ఒకటే అడుగుతున్నాం, 1,750 కోట్ల రూపాయలు లంచాలు తీసుకుని చేసుకున్న అదానీ ఒప్పందం మీద చంద్రబాబు నాయుడు గారు ఎందుకు విచారణ జరపట్లేదు? జగన్మోహన్ రెడ్డి గారు అవినీతిని మీరు కాపాడుతున్నారు, అదానీ అవినీతిని కాపాడుతున్నారు. మేము సూటుగా చెప్పదలుచుకున్నాం, మీరు నిజంగా ధైర్యం ఉంటే ఆ ఒప్పందాన్ని రద్దు చేయండి, విచారణ చేయండి. లంచాలు తీసుకున్న వాళ్ళని అదానీ ఒప్పందాన్ని రద్దు చేయండి. అంటే మీరు పైకి తిట్టుకోవటం, విధానాల విషయంలో ప్రజలకి భారాలు వేసే విషయంలో మీరందరూ ఒకటే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎన్నికల్లో పెద్ద సమస్య అయింది, రద్దు చేసామన్నారు. మళ్ళీ దొడ్డిదారున కేంద్ర ప్రభుత్వం ల్యాండ్ సర్వే పేరుతో దాన్నే కొనసాగిస్తామండి. ఇంటి పన్నుల విషయంలో ఆస్తి విలువ ఆధారంగా పన్నులు వేయటంలో అప్పుడు అదే చట్టం, ఇప్పుడు అదే చట్టం. అందుకే రాబోయే కాలంలో ఈ స్మార్ట్ మీటర్లు ఎక్కడ పెట్టినా ఇళ్లకి పెడితే అడ్డుకుంటాం, ప్రతిఘటిస్తాం. దాని మీద రాష్ట్ర వ్యాప్తమైనటువంటి ఉద్యమం కూడా చేస్తాం. ఇంటి పన్నులు, ఆస్తి విలువ ఆధారంగా ఉన్న ఇంటి పన్ను రద్దు చేయాలి. ఈ ప్రజా వ్యతిరేక చర్యల మీద సిపిఎం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకి పూనుకుంటాం. ఈ నెల్లూరు జిల్లాలో కూడా ఈ రోజు జరిగే సమావేశంలో కార్యాచరణ రూపొందించి పట్టణాల్లోనూ జిల్లాలోనూ ఆందోళనకి పూనుకుంటాం. ప్రజలందరూ కూడా సహకరించాలని, ఈ విధానాలు తిప్పికొట్టాలని విజ్ఞప్తి చేస్తాం.